కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో జిలేటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. ఎలాంటి అనుమతులు లేకుండా బండలు పగలగొట్టేందుకు 40 జిలేటిన్ స్టిక్స్ పెట్టి పేల్చాలని మాజీ కౌన్సిలర్ నర్సుగొండ ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పేలుడు పదార్థాలను డిస్పోజ్ చేసి విఫలం చేశారు. అనంతరం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని మన బండగల్లి ప్రాంతంలో మున్సిపాలిటీ సైన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ ఫిర్యాదు మేరకు మాజీ కౌన్సిలర్ నర్సుగొండ తన యొక్క ప్లాట్లో ఉన్నటువంటి బండను తొలగించటకై దాంట్లో కొత్తగా కన్స్ట్రక్షన్ చేయడం వరకు దాదాపు 40 వరకు జిలేటిన్ స్టిక్స్ మరి కొంత వైర్ని తీసుకొని వచ్చి అక్కడ బ్లాస్ట్ చేసి దాన్ని బండను తొలగించడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉండడం వల్ల మున్సిపాలిటీ సైన్స్ ఇన్స్పెక్టర్ సతీష్ కంప్లైంట్ చేయడం జరిగింది. దాని యొక్క జిలేటిన్ స్టిక్స్ స్వాధీనపరచుకొని ఏదైతే ఎక్స్ప్లోజివ్స్ యాక్ట్లో కేసు నమోదు చేయని అనేది దాని ప్రకారమే దర్యాప్తు చేస్తారు.